అన్యాయం, దీన్ని అడ్డుకోవాలి, ఇష్యూను డైవర్ట్ చేయాలి, ఎమోషనల్ డ్రామా ఆడాలి, ఒక సెంటిమెంట్ డ్రామా రంగు పులవాలి దీనికని మొదటి నుంచి కుట్ర చేసింది కేటీఆర్. మీరు లింగం గారు కాంగ్రెస్ పార్టీ ముందే ఈ ఫలితాలు ఊహించింది, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తారు అని మీరు ముందు నుంచి చాలా ధీమాగా ఉన్నామని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు మీ కాంగ్రెస్ పాలనకు సంబంధించి 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఈ ఎన్నికని రెఫరెండంగా తీసుకుంటారా అని అంటే దాన్ని ఎందుకు స్వీకరించలేకపోయారు మరి మీరు? ఇవాళ ఈ దేశం ఇండియన్ డెమోక్రసీలో రెఫరెండం అనేది అది మీకు కూడా తెలుసు సీనియర్ జర్నలిస్టులు. రెఫరెండం అనేది, ప్లెబిసైట్ అనేది డైరెక్ట్ డెమోక్రసీ. ప్రపంచంలో ఓన్లీ స్విట్జర్లాండ్ లో అది అమల్లో ఉంటది. రెఫరెండం అనేది ఇక్కడ ఈ దేశ ప్రజాస్వామ్యంలో లేదండి. అది తెలియని వ్యక్తులు అట్లా అడిగితే మేమేం చేస్తాం? మేము మొదటి నుంచి ఒకటే అడిగిన ముఖ్యమంత్రి ఏం చెప్పిరండి, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నవీన్ యాదవ్ చదువుకున్న యువకుడు, స్థానికుడు, ఒక అడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ నాయకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా అన్నగా, తమ్ముడుగా, తాల బిడ్డగా జూబ్లీస్ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. ఇవాళ నవీన్ యాదవ్ మేము డిసైడ్ ఎప్పుడైతే క్యాండిడేట్ గా అనౌన్స్ చేసామో అప్పటి నుంచి బీఆర్ఎస్ కుట్రలు మొదలు పెట్టిరు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలుపుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు క్యారెక్టర్ అసాసిన్ చేయడం, రౌడీ అనే ముద్ర వేయడం, ఎన్ని ఇవాళ అన్నిటి కూడా ప్రజలు సమాధానం చెప్పారు కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు అసెంబ్లీ బై ఎలక్షన్ లో మీరు మంత్రి ఎట్లా చేస్తారని. మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి డిస్క్రిప్షన్ పదవి, ఆయనకున్నటువంటి పవరు. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఓటర్లను భయపెట్టారు, ఓటర్లను బెదిరించారు, మహిళలను అయితే మరీ బెదిరించారు. అలాగే సునీత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను ఓవర్ ఫోన్ కాల్ చేసి మరీ బెదిరించి ఓటేయకుండా చూడడంలో మీరు సక్సెస్ అయ్యారు అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ఆరోపణ. రోజా గారు చాలా తీవ్రంగా ఇదే అంటే ఇప్పటికైనా మీరు అహంకారం తగ్గించుకొని ప్రజల తీర్పుకు శిరస వహించి ఎక్కడ తప్పు జరిగిందో అది తెలుసుకుంటే మంచిది. ఇవాళ మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మరి ఇదేనా మీరు చేసింది? ఆనాడు మీరు ఇదే చేసిరా చెప్పండి. ఏం మాట్లాడతారండి? ఏది పడితే సోయి లేకుండా విజ్ఞత మాట్లాడితే ఎట్లా? ఇంకొకటి, ఈ ఎలక్షన్స్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందండి? మరి తెలుసా అని చెప్పాలా? చెప్పుకుంటే దానికి కూడా చెప్తా. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటారు కాదండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ కింద పనిచేస్తారు. మరి ఏ నిర్ణయం అయినా కూడా అక్కడ ఏదైనా జరిగినా కూడా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీఐ కింద ఉంటది. ఇవాళ వీళ్ళే కదా, నేను అదే చెప్తున్నా. డ్రామా మొదలు పెట్టింది ఎవరండి? ఎలక్షన్ పోలింగ్ డే నడుస్తుంటే స్వయంగా క్యాండిడేట్ ప్రెస్ మీట్ పెట్టొచ్చా? మీరు చెప్పండి సీనియర్ జర్నలిస్ట్ గా. దట్ ఈస్ నాట్ ఏ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కాదా? మీరు చెప్పండి. ఆ రోజు అంత 100 మందిని వేసుకొని, వందలాది మందిని వేసుకొని స్వయంగా క్యాండిడేట్, మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి ఇంటికి ఆ విధంగా పోవచ్చా? దీన్ని ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ కాదా? దీన్ని ఏమనాలి మరి? మేము ఎవరు రౌడీజం చేసింది? సునీత గారి మాట్లాడండి. గతంలో మాట్లాడింది ఎట్లుంది, ఆమె ఎట్లా మాట్లాడింది? 14 తర్వాత నేను చెప్తాను. ఏం చెప్తుందండి? అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా పీసీ ప్రెసిడెంట్ గారు ఒకటే చెప్పారు, మేము ప్రజల వద్దకు వెళ్ళాము, మేము చేస్తున్న 2 ఏళ్ల పాలన పైన, మా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన మేము ప్రతి వ్యక్తిని. కానీ మీరు ఇప్పటి వరకు నెరవేర్చని హామీల గురించి మరి ప్రజలకు ఏం చెప్పారు? వాళ్ళు ఏం అడగలేదు. 6 గ్యారెంటీలు, తులం బంగారము, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, మహిళలకు 2500, వీటి గురించి మిమ్మల్ని ప్రశ్నించలేదా? ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్పారు వాళ్ళకి? రోజా గారు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రశ్నించే అధికారం ఉంటది. ఆ ప్రశ్నించే దాన్ని మేము గౌరవిస్తాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం. మీరు అన్నట్టు మా హామీల గురించి మేము చెప్పే ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలలో మేము చేసినటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు, ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అయితేనేమి, గ్యాస్ 500 అయితేనేమి, అదే విధంగా 2 లీటర్ల వరకు ఉచిత విద్యుత్ అయితేమి, మీరు ఇచ్చినవి చెప్పుకున్నారు. నేను అడిగేది ఒకటే, లింగం యాదవ్ గారు, లింగం గారు మీరు ఇచ్చినవి చాలా బాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. మీరు ఒక్క నిమిషం వినండి. మీరు నేను అడిగే ఒక్క నిమిషం అండి. నేను అడిగింది అది కాదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఇచ్చినవి చెప్తున్నారు, కానీ మీరు ఇవ్వని వాటి గురించి వాళ్ళు ప్రశ్నిస్తే మీ సమాధానం ఏం చెప్పారు అని నేను అడుగుతున్నాను. మీరు దాన్ని దాటవేస్తున్నారు. అరే రోజా గారు, నేను అదే చెప్తున్నాండి. ఇవన్నీ మేము చేశాము, ఇంకా కూడా చేయవలసినవి ఉన్నాయి, డెఫినెట్ కూడా చేస్తాం. ఆనాడు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిరు. ఒకవైపు అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ సంక్షేమం అభివృద్ధి చేస్తున్నాం.
డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ కంపెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా, మేనిఫెస్టో అనేది ఇట్స్ ఫర్ 5 years అండి. మరి అది తెలుసో లేదో ఆ తెలియదు. కానీ మరి మీరు 100 రోజులు అన్నారు కదా పాపం, మీరు 100 రోజుల్లో అన్నారు కదా మేనిఫెస్టోలో, 100 రోజుల్లో అని చెప్పారు కదా లింగం గారు. మీరు వన్ సైడ్ ఒక్కటే మీరు మీ స్టాండ్ తీసుకొని మీరు మాట్లాడుతున్నారు. దయచేసి వినండి. 100 రోజుల్లో మీరు తీరుస్తానన్నటువంటి హామీల గురించి ఏంటి మీరు ఆ మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పారు. విలువలేదు అన్నట్టు 100 రోజుల గ్యారెంటీ, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు. అదే అండి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పాలన విధ్వంసం జరిగితే ఇవాళ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్రకుప్ప మారిస్తే ఇవాళ ఒక్కొక్కటి అమలు చేస్తున్న ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఓకే, అప్పుడు అదే చెప్పుండాల్సింది. 100 రోజుల హామీ ఇవ్వకుండా ఉండాల్సింది. 100 రోజుల హామీ ఇవ్వకుండా ఉండాల్సింది. 100 రోజుల్లో ఎందుకు చెప్పారు? బాకీ పడ్డాడు తెలంగాణ ప్రజలకు, కల్వకుంట్ల కుటుంబం బాకీ పడ్డారు. రైట్ అండి, ఓకే. మిగతా గెస్ట్ కూడా ఉన్నారు. ఓకే రైట్, మళ్ళీ మాట్లాడతాను. కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. ఎస్ కృష్ణారెడ్డి గారు, ఆ ప్రజలు డిఫరెన్స్ గమనించరు. ఓకే ఓకే, మీరు మీ అహంకారం తగ్గించుకోండి. రైట్, ఏది పడితే మాట్లాడితే ప్రజలు సహించరు. రైట్, ఓకే. కృష్ణారెడ్డి గారు, హామీని కూడా అమలు చేస్తాం. మిగతా వాళ్ళని కూడా మాట్లాడండి. ఒక్క నిమిషం మళ్ళీ మీకు టైం ఇస్తాను. లింగం గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. లింగం గారు దయచేసి ఆగండి. కృష్ణారెడ్డి గారు, సో మీ అభ్యర్థి దీపక్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు. 7,296 ఓట్లు ఇప్పటి వరకు ఆయనకి పోలైనటువంటి